తెస్తున్నానో చూడండి, ఎలా తెస్తున్నానో చూడండి. చూసి మళ్ళీ రేపొద్దున్న మళ్ళీ రాలేదన్న మాట రానికండి. మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే నాకు చెప్పండి, ఖర్చుతో సహా తెస్తున్నాను. షాలర్ నుంచి ఇదిగో ఖర్చుతో సహా తెస్తున్నాను. 7 పోలింగ్ తెలుసుగా, ఇది రావాల కోసం ఇలా తిరగాలి కాబట్టి నా ఏపు నేను కటింగ్ చేసుకుంటాను కాబట్టి నేను ఇలా తిప్పుకున్నాను. ఖర్చుతో సహా తీసేస్తున్నాను. 7 ఇది బాహుబలి అండ్స్ కాబట్టి ఈ మధ్య నుంచి తీసుకోండి. 2.5 కనబడుతుందా? 2.5 గుర్తెట్టుకోండి. ఇది బాహుబలి హ్యాండ్స్ కాబట్టి అందుకే నేను ఇటు నుంచి ఇక్కడ దాకా తీసుకున్నాను 2.5. ఇక్కడ వరకే, మన కింద నుంచి పట్టి వేరే వస్తుంది కదా 2.5. ఓకేనా? అందుకే ఇక్కడ నుంచి దానికి సగానికి, ఇప్పుడు 7.5 ఉందంటే దానికి సగానికి తీసుకోవాలి. దీనికి ఇక్కడ ఇలా తీసుకోవాలి 2.5. సంఖ చూసుకోండి, సంఖ 5.5 వచ్చింది. 5.5 పట్టీతోనే చూసుకోండి, లేకపోతే పట్టీకి కొంచెం యువతల నుంచి ఇలా చూసుకోండి. మొత్తానికి మనకి ఇది ఇదే రావాలి కదా, ఇందులోనే పట్టీ వస్తుంది, చెయ్య వస్తుంది. ఖర్చుతో సహా తెస్తున్నాను. ఐదు ఇటు కూడా లోపలికి క్లాత్ వెళ్తుంది కదా, 5.5 తీసుకోండి. 5 వచ్చింది. మనకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మనకు కొంచెం తీసుకోవాలి. నేను ఇచ్చిన కొలతలతో ఇక్కడికి 5 వచ్చింది, చూసారా? 5 వచ్చిందా? కొంచెం మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. 4 కొంచెం 1 ఇంచుల దీంట్లో 5 4 ఇక్కడ ఉంది కదా, సంకగా తీసుకున్నాను కదా, దానికి నేను కింద 4 తీసుకున్న దానికి వేస్తున్నాను. 1.5 లేదా 2. చిన్నపిల్లలకి కట్టకూడదే కనుక ఒక 2 పెట్టుకోండి, వాళ్ళు ఉండే కొంచెం లావు ఉంటారు కాబట్టి. లేదా 1.5, పెద్దవాళ్ళు అయితే 1.5. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మొన్న దానికేమో సగానికి సగమే తీసుకోమన్నాను, 3 దీనికి పైది వద్దానికి 2.5 తీసుకోమన్నాను. కింద పట్టీ వస్తుంది కాబట్టి నేను చూసుకోండి. దీంతోనే చూస్తున్నాను నేను. చంకగా నుంచి ఈ పట్టీకి ఎంత వస్తుందో చూడండి. రెండు ఖర్చుతో సహా 2 వస్తుంది. ఇది లోపలికి ముక్క వెళ్తుంది కదా, ఖర్చుతో సహా 2 వస్తుంది. ఆలోచించుకోండి, డౌట్ అంటే ఇప్పుడే అడగాలి. ఇదిగోండి ఇలా గీసాను కానీ ఇది పట్టి, ఇది చెయ్య.
ఇక్కడ నుంచి అండి చంక కాడి నుంచి పట్టీకి ఇక్కడ వరకే పట్టి కుర్చీతో సహా. దీనికి కొంచెం లోపల మొక్క వెళ్తుంది కదా, దాంతో సహా చెప్తున్నాను. క్లాత్ ఏమన్నా చూస్తారా? క్లాత్ ఏమన్నా ఉందా? ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఇక్కడ టిక్ పెట్టుకోండి. నేను మామూలుగా ఇలా చూపిస్తున్నాను. దీనికి వేరేగా తీసుకోండి. ఈ పట్టీ అన్నదే మనం ఇందులో ఇలాగ అంచులేస్తాం కదా, అంచన్నా వేయచ్చు, వేరే క్లాత్ అన్నా వేయచ్చు. అర్థమైందా? ఇక్కడ దాకా వస్తాయి అంటారు కదా, ఈ పట్టీ కొంచెం పెంచుకోవచ్చు, దీని లెంత్ కొంచెం పెంచుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. నేనంటే కుర్చీ ఎందుకు రాలేదంటే నాకు క్లాత్ లేదు. ఇదిగో పైన చెయ్యి మామూలు హ్యాండ్, ఇది కింద పట్టీ. అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఇది ఇక్కడ మన కుర్చీలు ఎక్కువ రావాలంటే 4 అలాగని ఏమీ కాదు, ఏమీ కాదు. నేను మామూలుగా వేసాను, ఇలా పెట్టాను అంతే. 4 మనకు బాగా క్లాత్ ఎక్కువ ఉంది, మనకు చీర ఉంది, చీరనో మొక్క ఎక్స్ట్రా మొక్కలు గట్ట ఉంటాయి కదా, బాగా ఎక్కువ ఉంది అన్న వాళ్ళు 5 పెట్టుకోవచ్చు. బొట్ట కొంచెం ఈ 2 తీసుకునే కాడ 3 తీసుకోవచ్చు. బాగా ఇలా ఇలా లేదు. జనాలు ఇలాగే తెస్తున్నారు, ఇక్కడ 4 తెస్తున్నారు కదా, ఇక్కడ కదా మీరు 4 టిక్ పెట్టారు అని అనుకుంటారేమో. నేను మామూలు టిక్ ఒకటే పెడుతున్నాను 4. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ రావాలి 4 ఇక్కడే వచ్చింది కదా, దీని పైన పెట్టానులే కొంచెం నేను. ఇక్కడ ఖర్చుతో సహా తీసాను నేను. డౌట్ ఉన్నాయా? మాట్లాడరే? డౌట్లు ఏమి లేవండి. రేపొద్దున ఇప్పుడు ఊపెళ్తారో రేపొద్దున మళ్ళీ చెప్పాను, అప్పుడు డౌట్ వస్తుంది, అప్పుడు అడుగుతాం. అప్పుడు డౌట్ వస్తుంది, అప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది, కుట్టినప్పుడు డౌట్ వస్తుంది. 2 పెట్టండి. పెట్టుకుంటే 3 అయినా పెట్టుకోవచ్చు, 2.5 అయినా పెట్టుకోవచ్చు. మన బుట్ట బాగా ఎగాలనుకుంటే కనుక 2. ఈ 1.5 నుంచి ఇక్కడ తీసుకోవాలి 4కి. ఓకేనా? అర్థమైందా? ఓకే. ఇదిగోండి ఇక్కడ టికెట్ కొనండి, ఇక్కడ టికెట్ కొను 4 కాడ.
గుర్తుంచుకోండి, ఈ టిక్కులు గుర్తుంచుకోండి. మేడం కుర్చీలు ఎక్కడి నుంచి పెట్టాలి అన్నది కూడా చెప్తున్నారు జనాలు మిషన్ ఎక్కిన తర్వాత. మిషన్ ఎక్కడైతే డౌట్ వస్తున్నాయి. అందుకే ఇప్పుడే చెప్తున్నాను టిక్కులు పెట్టుకోండి అని. అయ్యి దావుని కాచుతున్నా ఎందుకు మాట్లాడున్నావు నాకు అర్థం కావట్లా. అడగకపోతే అడగలేదని మీరు ఫీల్ అవుతున్నారు. అడగలేదని ఫీల్ అవ్వలేదమ్మా. తర్వాత మామూలుగా కట్ చేసుకోవచ్చు. అదిగో పట్టి అన్నాక పట్టి తీసేది పెట్టుకో అది జాకెట్ పెట్టే పట్టి అది కూడా తెలియదు. సరే